ఏంటి చెప్పు. ఏ ఆధారం లేని నువ్వు ఎక్కడుంటున్నావు, ఎలా ఉంటున్నావు అని అడుగుతావు అనుకుంటే ఏంటి అని అంత కటువుగా అడుగుతున్నావేంటి మనం? ఏయ్, నువ్వు ఎలా అయినా చావు, నాకెందుకు. నేను బిజీగా ఉన్నాను, ఫోన్ పెట్టే. మను ప్లీజ్ విను. చెప్పు. వార్డెన్ ఆశ్రమం నుంచి వెళ్ళిపోమంటుంది. నేను ఒక ఇల్లు రెంట్కి తీసుకుందాం అనుకుంటున్నాను. ఇల్లు చూసి పెట్టాలా ఇప్పుడు? అవసరం లేదు మను, జస్ట్ రెంట్ కట్టడానికి, నేను బ్రతకడానికి నువ్వు డబ్బులు ఇస్తే చాలు. ఏయ్, పిచ్చి పిచ్చిగా ఉందా? నీకు డబ్బులు నేనెందుకు ఇస్తాను? కోర్టులో సేవ్ చేశాను కదా మను, నీకోసం నేను ఎన్ని చేశాను, నువ్వు మర్చిపోయావా? నువ్వు మన ఒప్పందం మర్చిపోవచ్చా? చూడు చిత్ర, నేను కాన్సన్ట్రేట్ చేస్తే 10 నిమిషాల్లో నీ లెక్క సెటిల్ చేయగలను. నా మౌనాన్ని చేతకనితనంగా అనుకోవడం నీకు అస్సలు మంచిది కాదు. మనోహరి, ఫ్లైట్కి టైం అవుతుంది, రా. వస్తున్నానా మరి? ఎక్కడికి వెళ్తున్నావు మను? కొడైకెనాల్కి. నేను ఎప్పుడూ కొడైకెనాల్కి రాలేదు, నేను కూడా వస్తాను. నన్ను కూడా తీసుకెళ్ళమను ప్లీజ్. ఏ, చెప్పింది నీకు అర్థం కాలేదా? ప్రాణాలతో ఉండాలంటే నువ్వు నాకు కాల్ చేయకు. మను, ఏంటి అనామిక గారు, ఎలా ఉంది కొడైకెనాలు? అసలేం మారలేదు రాథోడ్, అన్నీ అలాగే ఉన్నాయి. అదేంటి, మీరేదో చాలా రోజులు ఇక్కడే ఉండి చాలా రోజుల తర్వాత మళ్ళీ కొడైకెనాల్ వచ్చినట్టు మాట్లాడుతున్నారు? అంటే ఇంతకు ముందు ఒకసారి వచ్చాను, అప్పుడు కూడా ఇలానే ఉందని చెప్తున్నాను. ఓ, అలా అన్నారా? మీరేంటి ఇలా వచ్చారు? ఏమి లేదు, స్వామి అన్న హెల్ప్ కోసం ఒక మనిషిని పంపిస్తానన్నారు. ఎక్కడున్నాడా అని చూస్తున్నాను. ఈలోపు మీరు ఇక్కడ కనిపించారు, వచ్చాను. ఎవడతన్నే ఉండి చాట. గుప్తా గారు, అక్కడ మాయమై ఈ అవతారంలో ప్రత్యక్షమయ్యారా? ഞാൻ മമ്മൂട്ടിയിലാകാനോ? నమస్కారం, ఎങ്ങനെയുണ്ട്? సుఖం തന്നെ ചേട്ടാ? చాటా గేట్ అని బూతులు తిడుతున్నావేంటి? బూతులల్ల ചേട്ടാ, హౌ ఆర్ యూ ഞാൻ ചോദിക്കുന്നു. ఓహో, ఎలా ఉన్నావు అని అడుగుతున్నావా? ఏదో ఉన్నావులే. ఏంటయ్యా, నీతో మాట్లాడాలంటే నేను ఇప్పుడు మలయాళం నా లైఫ్లో చాలా ఇయర్స్ నువ్వు లేకుండా గడిపేశా. ఇంకా చివరిదాకా నీతోనే, నిన్ను వదిలేదే లేదు.
నాకు తెలుసండి, అక్కలేని ఇంటికి రావడం మీ మనసుకి ఎంత కష్టంగా ఉండుంటుందో. రూమ్ చాలా బాగుందండి. ఆ, కానీ చలి కొంచెం ఎక్కువగా ఉందండి. పిల్లలు చెప్తుంటే ఏంటో అనుకున్నాను, కానీ ఇంత చల్లగా ఉంటుందనుకోలేదు. ఆ, ఇక్కడి నుంచి చూస్తే వ్యూ బాగుంటుందా అండి? ఏమండి, ఎంత చలిస్తుంది ఏంటండి? అలా చలని వణికే బదులు విండో క్లోజ్ చేసుకోవచ్చు కదా. ప్రయత్నిస్తున్నానండి, అవ్వట్లేదు.